ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి నెల 22వ తేదీ ఆదివారం నుండి ఫిబ్రవరి నెల 28వ తేదీ శనివారం పర్యంతం, అంటే ఫాల్గుణ మాస శుక్లపక్ష పంచమి ఆదివారం నుండి ఫాల్గుణ మాస శుక్లపక్ష ద్వాదశి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం గ్రహ సంచారాన్ని బట్టి గోచార ఫలితాలు, గ్రహ గతులను బట్టి తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలైనటువంటి విషయములను ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నము చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం మిశ్రమంగా ఉంటుంది. లక్ష్యం పైన గురి పెట్టండి. వైఫల్యాలు నేర్పిన పాఠాలను మరచిపోకండి. మరచిపోతే ఇబ్బందులు పడతారు. గురువారం నాడు చేసే ప్రయాణం ఒక ఆటంకం ఎదురవుతుంది. సోమవారం, మంగళవారము, శనివారము ఆలోచనలు స్థిమితంగా ఉండవు. ప్రతి చిన్న చిన్న విషయాలకు కూడా హైరాణ పడుతూ ఉంటారు. కాబట్టి ఆచితూచి అడుగు వేయండి. ఏదైనా పని మొదలు పెట్టాలి. ఆరంభశూరత్వం పనికి రాదు. పని మొదలు పెడితే పూర్తి చేసేంత వరకు కూడా విశ్రమించడం పొరపాటు. బంధువులతో మాట పట్టింపులు బాగా ఉంటాయి. మీరు మాట్లాడే మాటలు మీ ఇంట్లో వారికే నచ్చకపోవచ్చు. బంధువులు అస్సలు కూడా వినే అవకాశం లేదు. కాబట్టి కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. కానీ వారం మధ్యలో మాత్రం మంచి మార్పు కలుగుతుంది. మొన్న మొదలుపెట్టిన వ్యాపారాలు ముందుగా మెల్లగా సాగుతాయి. వ్యాపారంలో కార్యసిద్ధి ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో తొందరపాటు అనేటువంటిది కూడా మీకు తగదు. తల్లివైపు బంధువుల నుంచి విపరీతమైనటువంటి అనుకూలత ఉంటుంది. అపోహలకు తావివ్వకండి. శనివారం నాడు ఉదయం చేసేటువంటి ప్రయాణంలో అతివేగాన్ని నియంత్రించకపోతే తప్పకుండా ఇబ్బందులు పడవలసి వస్తుంది. రాజకీయ నాయకులకు పలుకుబడి పెరుగుతుంది, కానీ ప్రయోజనం ఉండదు. దేవీ కవచము, నారాయణ కవచము, విష్ణు సహస్రము ఈ మూడు పారాయణం చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితములను సాధించగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే కనుక వృషభం నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు, చతుర్థంలో ఉన్నటువంటి కేతువు, వృషభానికి ఏకాదశ శని, దశమ రాహువు, దశమ శుక్రుడు, దశమ బుధుడు, దశమ రవి కొంత మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. శారీరక సమస్యలన్నీ తీరిపోతాయి. ధనప్రాప్తి అనేటువంటిది కూడా ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అత్యుత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి ఇది అనువైనటువంటి సమయం. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. రాజకీయ నాయకులకు పదవీ యోగ ప్రాప్తి ఉంది. చిన్ననాటి మిత్రులను శని ఆదివారాల్లో కలుసుకుంటారు. విలువైన వస్తువులు, ఆన్లైన్ డాక్యుమెంట్లు, ఆన్లైన్ వ్యవహారముల యందు మోసం జరగవచ్చు. 1-2 సార్లు జాగ్రత్తగా ఉండండి. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించే విధంగా ప్రణాళికలు రూపొందించుకోండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పెద్దల ఆశీస్సులు అందుతాయి. ముఖ్యంగా గిట్టనటువంటి వారు మీ చుట్టూ ఉంటారు. చిన్న సమస్యలు ఉంటాయి. సమయోచితంగా నిర్ణయాలు తీసుకోండి. పిల్లలకు మంచి జరుగుతుంది. పిల్లల విషయంలో కూడా ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పెళ్ళిళ్ళు కూడా సిద్ధమవుతాయి. పెళ్ళిళ్ళు చేసుకోవటానికి ఈ వారం అనుకూలంగా ఉంది. మరి వృషభ రాశి వారు రామ స్తోత్ర పారాయణము, సుందరకాండ పారాయణం చేయించుకోండి. మీ పేరుతో విజయాలు మీకే దక్కుతాయి. దేవి కవచం ప్రతిరోజు పారాయణం చేసి బొట్టు పెట్టుకోండి. రక్షణ అనేటువంటిది మీకు పెరుగుతుంది. గోవులకు ఏదైనా గ్రాసం పెట్టండి, బాగుంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహ సంచారం ప్రకారంగా రాశిలో గురువు
తృతీయ కేతువు బుధవారం నాడు వ్యయంలో ఉన్నటువంటి చంద్రుడు కొంత ప్రభావాన్ని చూపిస్తాడు. దశమంలో శని, భాగ్యరాహువు, భాగ్యశుక్రుడు కొంత యోగాలను కూడా కలిగింపచేస్తాడు. తాత్కాలికమైన ప్రయోజనాలు బ్రహ్మాండంగా పొందుతారు. ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేటువంటిది మీకు బ్రహ్మాండంగా అందుతుంది. మనోబలంతో అత్యుత్తమమైనటువంటి ఫలితములను కూడా ఈ వారం సాధించగలుగుతారు. ఒక అదృష్టం మీ తలుపు తట్టవచ్చు. సంఘంలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయం అనేటువంటిది ఏర్పడుతుంది. సమయపాలన పాటించడం వల్ల విద్యార్థులు ర్యాంకులు పొందుతారు. అలాగే మీ కారణంగా కొందరికి మేలు జరుగుతుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి శుక్రవారం నాడు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎప్పుడు కూడా షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచనలు చేయండి. మీకు ఎవరైతే శ్రేయోభిలాషులు ఉంటారో వారితో ఆలోచనలు చేసి పెట్టుబడులు పెట్టండి. కొత్త పనులు చేపట్టకుండా చేతిలో ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం మీద దృష్టి పెట్టండి. ఆత్మ సంయమనం మీకు చాలా వరకు కూడా అవసరము. అసహనం మీకు వద్దే వద్దు. మంచి విషయములను ఆలోచించండి, మంచిని పంచండి, మంచిని ఇవ్వండి, మంచిని వీలైనంతగా ఆచరించండి. మిథున రాశి వారు విష్ణు సహస్రనామంతో, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రంతో, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య దర్శనంతో భగవదారాధన చేస్తే మీకు తిరుగులేదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా రాశి నుంచి ద్వితీయంలో కేతువు, వ్యయంలో ఉన్నటువంటి గురువు, దశమంలో చంద్రుడు, నవమంలో ఉన్నటువంటి శని, అష్టమ రాహువు, అష్టమ బుధుడు, అష్టమ శుక్రుడు, అష్టమ రవి కొంత ఇబ్బందులు పెట్టవచ్చు. శుభప్రదంగా ఉన్నప్పటికీ కూడా కొంత మిశ్రమ కాలము అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు అరకొరగా సిద్ధించవచ్చు. పొదుపు లేకపోతే ప్రణాళికలు పనిచెయ్యవు. ఎంత పొదుపు చేస్తే అంత బాగుంటారు. ఆరోగ్యపరంగా కొంత కడుపు సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగవచ్చు. కొత్త దుస్తులు కొనుగోలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచనలు చేయండి. విహారయాత్రలకు వెళ్ళే ముందు అవి విషాదం కాకుండా జాగ్రత్త పడండి. మొహమాటం అనేటువంటిది మీకు ఉన్నటువంటి పెద్ద సమస్య. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలనేటువంటివి కూడా తలెత్తవచ్చు. ఆర్థిక ప్రయోజనములు వారాంతంలో కూడా సిద్ధించవచ్చు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడితేనే ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కూడా మీకు దక్కుతాయి. కాలయాపనకు చోటివ్వకండి. మనోబలంతో అత్యుత్తమమైనటువంటి ఫలితాలను సాధించే విధంగా ముందుకు వెళ్ళండి. ఆత్మీయుల విషయంలో సందేహాలను వద్దే వద్దు. కర్కాటక రాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణం చెయ్యండి. లక్ష్మీ సహస్రనామం శుక్రవారం నాడు చేసి అమ్మవారికి కమల పూలను సమర్పణం చెయ్యండి, సరిపోతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహయోగం. ఏకాదశ గురువు యొక్క అనుగ్రహంతో కొన్ని పనులు ముందుకు వెళ్ళినప్పటికీ కూడా రాశిలో సంచారం చేస్తున్న కేతువు కొంత ప్రభావాన్ని చూపిస్తూ, సప్తమంలో రాహు, శుక్ర, కుజ, బుధ, రవులు, మంగళ, బుధ, గురువారాల్లో కూడా 5 గ్రహములు కూడా మా కుంభరాశిలోనే సంచారం చేయటం వల్ల పంచగ్రహ యోగం అనేటువంటిది కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. నిబద్ధతతో వ్యవహరిస్తే విజయం మీ దగ్గర ఉంటుంది. వ్యాపారంలో ఉన్నటువంటి వారితో విభేదాలు పెట్టుకోవద్దు. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు వద్దు. నిరుద్యోగులకు ఉద్యోగం అనేటువంటిది కలిసి వస్తుంది. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. కొత్త ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. అసాధ్యంగా భావించినటువంటి పని కూడా సుసాధ్యము కావచ్చు. అలాగే శుభకార్య ప్రయత్నాలు ఈ వారాంతంలో ముందుకు వెళ్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పనిభారం పెరుగుతుంది. మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. భూమి కొనుగోలు, వ్యాపార లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్యం నిలకడగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. వేళకు నిద్రపొండి, వేళకు భోజనం చేయండి. వేళలు తప్పితే కనుక ఆరోగ్యం అనేటువంటిది ఇబ్బంది కావచ్చు. నెగిటివ్ ఆలోచనలు విడిచిపెట్టండి.
సానుకూల దృక్పథాన్ని పెంపొందింపచేసుకోండి. మీకోసం ఎవరైతే ఇష్టంగా ఉంటున్నారో ఆ ఇష్టమైన వారిని కష్టపెట్టకండి. వారితో ప్రేమగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు ఎప్పుడు కూడా వారు తోడుగా ఉంటారనే విషయాన్ని సింహరాశి వారు మరీ గుర్తుంచుకోవడం అనేటువంటిది అవసరము. సింహరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా శని సంబంధమైనటువంటి స్తోత్రములు చేయండి. దశరథుడు చేసిన శని స్తోత్ర పారాయణం వినండి. అలాగే శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేయండి, సరిపోతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అనేటువంటిది మిశ్రమంగా ఉంది. ఎందుకంటే కన్య నుంచి కనుక చూస్తే షష్టంలో రాహు, కుజ, శుక్ర, బుధ, రవుల యొక్క కలయిక, సప్తమంలో ఉన్నటువంటి శని, అష్టమ, నవమ, దశమ గురుచంద్రుల యొక్క కలయిక గురువారం నాడు. కొంత గురువారం నాడు మీకు చాలా పనులు అనేటువంటివి కీలకంగా పూర్తి అవుతాయి. దాదాపుగా ఈ వారం అనేటువంటిది సత్ఫలితములనే కన్యారాశి వారు పొందుతారు. ఉద్యోగపరంగా విజయం సాధిస్తారు. ఒక పదోన్నతి కూడా ఇంక్రిమెంట్లతో సహా రావచ్చు. అనుకూలమైనటువంటి స్థాన చలనానికి కూడా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అవకాశం ఉన్నది. మనోబలం పెంపొందింప చేసుకుంటేనే లక్ష్యం సిద్ధిస్తుంది. మీ లక్ష్య సాధన దిశగా అడుగు వెయ్యండి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సంపదలను సృష్టించుకునేటువంటి అవకాశం అనేటువంటిది కూడా లభిస్తుంది. ఆస్తితగాదాలు పరిష్కారం అవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంగా ఉంటారు. అలాగే భూమి కొనుగోలు వ్యాపార లావాదేవీల్లో కూడా 1-2 సార్లు ఆలోచనలు చేస్తేనే కన్యారాశి వారికి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. రుణాలకు దూరంగా ఉండండి. ఆ రుణమోచన లక్ష్మీ నరసింహ స్తోత్రపారాయణంతో పాటుగా గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల కూడా కన్యారాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కలుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి గ్రహ సంచార యోగము. పనులన్నీ ముందుకు దూసుకొని వెళ్తాయి. ముఖంలో చిరునవ్వు అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. చిరునవ్వుతో పనులన్నీ కూడా సక్సెస్గా పూర్తి చేసుకుంటారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి వీసాలు సులువుగానే లభిస్తాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. మనోబలంతో పనులు చేస్తారు. మీదైన ప్రతిభతో అందరిని మెప్పిస్తారు. దీర్ఘకాలిక ప్రయత్నముల్లో పురోగతి ఉంటుంది. కొందరికి మేలు చెయ్యబోతే కీడు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. భూలావాదేవీల్లో జాగ్రత్తగా లేకపోతే డబ్బులు నష్టపోతారు. సోదరులతో సఖ్యత అవసరము. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అనుకూల స్థాన చలనం అనేటువంటిది కూడా ఉంటుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న 2 పనులు ఈ వారము కొలిక్కి రావచ్చు. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. అటువంటి వారిని దూరంగా ఉంచండి. నిత్యము కూడా వ్యాపారం చేసేటప్పుడు పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం వల్ల అధికారులతో మీకు అనుకూలత ఏర్పడుతుంది. నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయటము, ప్రతినిత్యము కూడా రావి చెట్టు దగ్గర చక్కెర వేసి చీమలకు ఆహారం పెట్టడం లాంటి పరిహారాలు చేస్తే తులారాశి వారికి పట్టిందల్లా బంగారం కావచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహబలం అనేటువంటిది ఉంది. ఎందుకంటే వృశ్చికం నుంచి చతుర్థంలో రాహు, కుజ, బుధ, రవి, శుక్రుల యొక్క పంచగ్రహ యోగము కుంభంలో, పంచమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము. మొత్తానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళమని సూచన వృశ్చిక రాశి వారికి. విజయాలు అప్పుడే వరిస్తాయి. సరి అయిన సమయంలో సరి అయినటువంటి నిర్ణయన. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అమలు చేస్తే విజయాలు సిద్ధిస్తాయి. ఖర్చుల్లో నియంత్రణ అవసరం. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. రావలసినటువంటి డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. అధికారులతో మాట పట్టింపులు ఏర్పడవచ్చు. ఆత్మీయుల యొక్క సలహాలు సూచనలు కూడా చిన్న చిన్న చికాకులను కూడా తొలగింప చేయవచ్చు. విధి నిర్వహణలో ఒత్తిడి అనేటువంటిది పడకండి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒత్తిడి అనేటువంటిది ఎంత తగ్గిస్తే అంత బాగుంటారు. సమయోచితంగా నిర్ణయాలు తీసుకుంటే తాత్కాలిక ప్రయోజనాలు కూడా పొందుతారు. శారీరక
సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. వృశ్చిక రాశి వారు శివారాధన చెయ్యటము, శివ దేవాలయంలో కూర్చోవటము, శివుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణాదులు చేయటము, అలాగే గోవులకు సంబంధించినటువంటి సేవ చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితములను వృశ్చిక రాశి వారు సాధిస్తారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా చతుర్థ శని, అర్ధాష్టమ శని, తృతీయంలో రాహు, శుక్ర, కుజ, బుధ, రవి 5 గ్రహములు కుంభంలో ఉండటం. ప్రధానంగా ధనుస్సు రాశి వారికి ఈ వారం చక్కటి అవకాశాలు సిద్ధించవచ్చు. ఎంత శ్రమ పడితే అంత ప్రతిఫలం ఉంటుంది. తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి అనుకూల సమయం. వ్యాపార భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. మనోబలాన్ని పెంచుకుంటారు. అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి లక్ష్యం పైన గురి పెట్టండి. ఆర్థిక ప్రయోజనాలు, పొదుపు మదుపు ప్రణాళికను ఖచ్చితంగా ప్రాధాన్యం ఇవ్వండి. ఉద్యోగ బాధ్యతలను అతి తేలిగ్గా తీసుకోవడం వల్ల నష్టపోతారు. కళారంగంలో ఉన్నవారికి అవకాశాలు వరిస్తాయి. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ చాలా వరకు కూడా అవసరము. పెద్దల సూచనలు పాటించడం వల్ల ప్రయోజనం కూడా పొందుతారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచన చేయడం అనేటువంటిది మంచిది. ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. కొన్ని నిర్ణయాలను పునరాలోచించుకోవడం ద్వారానే మేలు పొందుతారు. ధనుస్సు రాశి స్త్రీలకు పెళ్లిళ్ళు అవుతాయి. సంబంధాలు అన్వేషణ చేయండి. ఆంజనేయ స్వామి ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, గోవులకు మేత పెట్టడం, ఈ 3 చేస్తే ఈ వారం మీకు తిరుగులేదు. తదుపరి మకర రాశి. మకరానికి గ్రహ సంచారము కొంత యోగ్యదాయకంగా ఉంది. కొంత యోగాన్ని ఇవ్వబోతోంది. సత్ఫలితాలు పొందుతారు ఈ వారము. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్లు, అనుకూల స్థానచలనం, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, మంచివారి సాహచర్యంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి ఆలోచనలు కలుగుతాయి. అమలుపరచడంలో కూడా విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. నలుగురిని మెప్పిస్తారు. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. గతంలో ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త ప్రయోగాలకు ఇది సమయం కాదు. రాబడి పెరుగుతుంది. అందుకు తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. అలాగే కాలయాపనకు చోటివ్వకండి. విజయాలు వరిస్తాయి. చుట్టుముట్టు కొన్ని ఆలోచనలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు. కానీ వాటిని జాగ్రత్తగా అమలుపరుచుకుంటే అటు ఆరోగ్యము, ఇటు ఐశ్వర్యము 2 కూడా మీకు సమానంగా దక్కుతాయి. అలాగే రాబడి పెరుగుతుంది. మంచివారి సాహచర్యంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతోని ప్రయోజనాలు అనేటువంటివి నెరవేరుతాయి. నలుగురిని మెప్పిస్తారు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ఇతరులపైన ఆధారపడకుండా ఉంటూ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వాతి నక్షత్రంలో అభిషేకం చేయించుకోవడం ఒకటి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము చేయటము, అలాగే వీలైతే సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవటము, శ్రీశైలాది జ్యోతిర్లింగ దర్శనాలు కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహ సంచారము అని చెప్పవచ్చు. ఎందుకంటే కుంభరాశిలోనే 5 గ్రహములు అనేటువంటివి ఈ వారము, ముఖ్యంగా ఈ మంగళవారము నుండి అంటే 24వ తేదీ నుంచి కూడా దాదాపుగా 5 గ్రహములు, రాహువు, శుక్రుడు, కుజుడు, బుధుడు, రవి, 5 గ్రహముల యొక్క సంచారం అనేటువంటిది కుంభరాశి వారి మీద ప్రభావాన్ని చూపించబోతోంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతోంది. నలుగురికి సహాయం చేస్తారు. ఆత్మబలంతో అనుకున్నది సాధిస్తారు. పరిస్థితులకు తగినట్టుగా ప్రణాళికలు రచించుకుంటారు. ముఖ్య వ్యవహారాల్లో లౌక్యం అనేటువంటిది అవసరమవుతుంది. వ్యాపార ప్రయోజనాలు సిద్ధిస్తాయి. లక్ష్యంపైనే గురిపెట్టండి. నిబద్ధతతో వ్యవహరిస్తే విజయం అనేటువంటిది వరించవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. భూలాభ
లావాదేవీలు కలిసి వస్తాయి. ఆరోగ్యం శుక్రవారం నాడు నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనాలకు డబ్బులు ఖర్చు పెడతారు. చుట్టూ ఉన్నటువంటి వారి సలహాలను పెద్దగా పట్టించుకోకండి. మొహమాటం వల్ల సమస్యలు కూడా పెరుగుతాయి. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఈ వారాంతంలో కూడా పూర్తి కావచ్చు. అపార్థాలకు తావివ్వకుండా మాట్లాడకండి. ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా కార్యక్రమాలను రూపొందించుకుంటే సరిపోతుంది. కుంభరాశి స్త్రీలకు ఈ వారం మంచి అవకాశాలు కూడా తలుపు తడతాయి. బహుమతులు లభిస్తాయి. కుంభరాశి వారు ఆంజనేయ స్వామి వారి ఆరాధన, కుజ జపము, రాహు జపము, బుధ జపము ఇవి కూడా చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా కొంత మంచి ఫలితాలు మరిన్ని కూడా ఈ వారం కలగబోతున్నాయి. వ్యయంలో 5 గ్రహముల యొక్క కలయిక 25వ తేదీ నుంచి కూడా ఉండటం అనేటువంటిది కొంత మీనరాశి వారి మీద ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉన్నది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో గుర్తింపు పొందుతారు. విద్యార్థులకు మంచి సమయము. విదేశీ సంబంధమైనటువంటి ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి. మనోబలంతో కొత్త పనులను ప్రారంభం చేయండి. సరి అయినటువంటి ప్రణాళికతో సరి అయినటువంటి దిశగా ముందుకు వెళ్ళండి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. అలాగే కోర్టు వ్యవహారముల యందు పూర్తి స్థాయి అనుకూలత ఉండకపోవచ్చు. దూర ప్రయాణాలు గురు శుక్ర శనివారాల్లో ఉంటే వాయిదా వేయడం అనేటువంటిది మంచి విషయము. వ్యాపారులకు న్యాయపరమైనటువంటి చిక్కులు ఏర్పడవచ్చు. భూమి కొనుగోలు లావాదేవీ వ్యవహారముల్లో మోసం జరగటానికి ఆస్కారము ఉంది. విందులు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయోజనాలు పర్వాలేదన్నట్టుగా ఉంటాయి. ఉద్యోగ బాధ్యతలను తేలిగ్గా తీసుకోవద్దు. గట్టి ప్రయత్నంతో పూర్తి చేయవచ్చు. నిరుద్యోగులకు కష్టం మీద ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కలగవచ్చు. దత్తాత్రేయ స్వామి ఆరాధన, ఘోర కష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్రము, గురుచరిత్ర పారాయణము, గానగాపుర క్షేత్ర దర్శనము, దక్షిణామూర్తి ఆరాధన, స్తోత్ర పారాయణాదులు చేస్తే ఈ వారము మీనరాశి వారికి మరిన్ని యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మీ అందరికీ గురు దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో, సాంబ సదాశివుడి యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మంచి జరగాలి అని నేను కోరుకుంటూ మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.